ఇంకా కొంచెం మెల్లగా చెప్పు, నాకే వినపడతలేదు. ఎప్పుడు? హలో అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమిత బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు కూడా చాలా చాలా బాగున్నారు అనేసి అనుకుంటున్నాను. ముందుగా అందరికీ హ్యాపీ సండే. సండే అంటేనే ఏదో ఒక స్పెషల్ అయితే ఉండాలి కదా. ఈరోజు నేను గోంగూర వేసి పులావ్ అయితే చేయబోతున్నాను. అలానే దానికి కాంబినేషన్గా చికెన్ కూడా వండేద్దాము అనేసి అనుకుంటున్నాను. అందుకోసం అనేసి ముందు అయితే ఇక్కడ గోంగూరను అయితే చేసుకుంటున్నా. మా వారు వెళ్ళేసి 2 కట్టలు గోంగూర అయితే తీసుకొచ్చేసారు. ఇంతకీ సండే కదండి, మరి మీరేం స్పెషల్ చేసుకుంటున్నారో ఒకసారి నాకు కామెంట్ బాక్స్లో అయితే షేర్ చేసేసేయండి. ఎవరైనా కనుక ఫస్ట్ టైం మన వీడియోస్ కనుక చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. మీరు కొట్టే ప్రతి లైక్, అలానే మీరు ఇచ్చే ప్రతి కామెంట్ వల్ల నాకు కూడా ఇంకా వీడియోస్ చేయాలి అనేసి ఇంట్రెస్ట్ అయితే కలుగుతుంది కదా. కాబట్టి నా వీడియోస్ నచ్చితేనే ఇవన్నీ అయితే చేయండి. లేదు అంటే లైట్ తీసేసుకోండి, వీడియోని స్కిప్ చేసేయండి. అంత ఫోర్స్గా అయితే నేనేమి సబ్స్క్రైబ్ చేసుకోమనేసి ఏం చెప్పట్లేదు. నా వీడియోస్ నచ్చితేనే మీరైతే లైక్ చేయండి. ముందుగా అయితే గోంగూర అయితే చేసుకుంటాను. గోంగూర పులావ్ అయితే చేస్తున్నాం కదా, దానికోసం అనేసి ముందుగా మనం అయితే ఇక్కడ ఆనియన్స్ అయితే డీప్ ఫ్రై చేసేసుకోవాలి. మనం బిర్యానీ వేసేటప్పుడు ఆనియన్స్ ఎలా డీప్ ఫ్రై చేసేస్తామో ఇప్పుడు వీటిని కూడా డీప్ ఫ్రై చేయాలి. ఆయిల్ బాగా వేడైన తర్వాత ఇప్పుడు కట్ చేసిన ఆనియన్స్ ఇలాగ అయితే ఫ్రై చేసేసుకున్నా. టమాటా, గ్రీన్ చిల్లీ, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్, టేస్ట్కి సరిపడా సాల్ట్, అలానే గరం మసాలా 1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, కారం వచ్చేసి 1 టేబుల్ స్పూన్. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసేసుకుంటున్నా. ముందుగా కట్ చేసుకున్నాం కదా గోంగూర, ఆ గోంగూరను అయితే నేను చిన్న చిన్న ముక్కలకి అయితే కట్ చేసేసుకున్నాను. ఆ ముక్కలను అయితే వేసేస్తున్నా. గోంగూర ఇలాగా కుక్ అయిపోయిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న రైస్ అయితే వేస్తున్నాను. రెగ్యులర్గా వాడే రైసే వేసేస్తున్నాను. ఇవాళ బాస్మతి రైస్ కానీ బిర్యానీ రైస్ కానీ ఏమి కాదు. ఇక్కడ నేను 1 గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వాటర్ అయితే వేస్తున్నా.
పులావ్ అయితే రెడీ అయిపోయింది. ఇలా ముద్దలు ముద్దలుగా ఉంది అనుకుంటున్నారా, ఆరిన తర్వాత పొడి పొడిగా వచ్చేస్తుంది. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు రైస్ అన్నది. చూసారా, నేనైతే చికెన్ కాంబినేషన్ చేశాను. చికెన్ కూడా కాంబినేషన్ అవసరం లేదు, ఉట్టిగా కూడా ఇలానే తినేసొచ్చాయి అనమాట. మనం మసాలాలు అన్నీ యాడ్ చేసాం కాబట్టి కూర కూడా అవసరం లేకుండా ఇలా చేసేసుకోవచ్చు. పిల్లలకి మార్నింగ్ టైం స్కూల్కి లంచ్ బాక్స్ పెట్టాలి అనేసి అనుకున్నప్పుడు కూడా ఈ రైస్ ఒకటి చేసి పెట్టేసాము అనేసి అంటే పిల్లలు మంచిగా ఎంజాయ్ చేసేస్తారు. వంట అయితే అయిపోయింది. ఇప్పుడు టైం వచ్చేసి 2 అయింది అనమాట. సండే అంటేనే లేట్ అవుతుంది కదా. ఈరోజు మా సండే స్పెషల్ ఏంటి అంటే గోంగూర పులావ్. గోంగూర పులావ్కి చికెన్ కాంబినేషన్ అయితే బాగుంటుంది కాబట్టి చికెన్ కూడా చేశాను.